శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ప్రారంభమైపోతుంది. ప్రతి వాళ్ళ జీవితంలోనూ మళ్ళీ నిత్య నూతనం అనేది ప్రారంభమవుతుంది. సంవత్సరం చివరికి వెళ్ళేటప్పటికీ అనేక కష్టసుఖాలు పడుతూ ఇక ఎప్పుడెప్పుడు ఉగాది వస్తుందా, మళ్ళీ కొత్త సంవత్సరం మనకి ఏ విధంగా ఉండబోతోంది, ఎన్నో రకాలైనటువంటి కష్టసుఖాలు పడుతూ ఉన్నాం మనము అని చెప్పి అప్పటి వరకు ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకి ఫుల్ స్టాప్ పెట్టేసి కొంగ్రొత్త ఆశలతో ఉగాది నాడు పంచాంగ శ్రవణాన్ని వింటారు. ప్రతి వారు కూడా వారి వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి కానీ లేదా నామ నక్షత్రాన్ని బట్టి కానీ వారి యొక్క నామాన్ని బట్టి కానీ వారి యొక్క జన్మ నక్షత్రం ఏమిటి అనేది తెలుసుకుని దానికి తగినటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశి యొక్క వివరాలని అత్యంత ఉత్సుకతతో చూస్తూ ఉంటారు, అలాగే వినాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ముందుగా మనది తెలుసుకుంటాము. తరువాత మన వాళ్ళందరి యొక్క జాతక ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అలాగే మానవ మానాలు ఎలా ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా ఉన్నాయి, ధనము ఎక్కువ సంపాదించుకుంటామా లేకపోతే అనవసరమైన ఖర్చులకి లోబడతామా అనేది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందనేది, ఒక ఖరీదైనటువంటి ఇల్లు కట్టుకుంటామా, కార్లు కొనుక్కోగలుగుతామా, ఒక కారు కొనుక్కోగలుగుతామా, అదే చాలా ఎక్కువ సంపాదన ఉన్నవారైతే 2-3 కార్లు కొనుక్కున్నా ఆశ్చర్యం లేదు, 2-3 ఇళ్ళు కొనుక్కున్నా ఆశ్చర్యం లేదు. కానీ సామాన్య మానవుడు మటుకు ఒక ఇల్లు కొనుక్కోవడానికి, అలాగే ఒక కారు కొనుక్కోవడానికి, ఇలాగా ఏదైనా ఒక పెద్ద వస్తువులు స్థిర చరాస్తులు ఒక్కొక్కటి కొనుక్కోవడానికి చాలా తాపత్రయపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అవుతాయా అనేది చాలా ఉత్సుకతతో వింటూ ఉంటారు. ఇదే క్రమంలో ఈ బంధువులవి, వారి యొక్క కుటుంబ సభ్యులవి, వారివి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక సమాజం మీదకి వెళ్తుంది దృష్టి. సమాజంలో అత్యధికంగా ప్రభావితం చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వారి మీదకి వెళ్తుంది. వారు గాయకులు కావచ్చు, నటన చేసేటటువంటి కళాకారులు కావచ్చు, విద్వాంసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళని మనము పాపులర్ ఫిగర్స్ అంటూ ఉంటాము, సెలబ్రిటీస్ అంటూ ఉంటాము. అంటే 10 మందికి తెలిసిన వారు వీరు కాబట్టి సెలబ్రిటీస్ అని సంబోధిస్తూ ఉంటాం. ఇక వారి మీదకి వెళ్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఉన్న సమాజంలో మనము తెలుసుకున్న తరువాత సినిమా యాక్టర్స్ మీదకి చాలా వరకు ఆలోచన వెళ్ళిపోతుంది. ఎన్ని కష్ట సుఖాలు పడుతున్నా, వివాహం అయింది, చక్కటి కుటుంబంలోకి వెళ్ళింది, చక్కటి భర్త, అంతకన్నా ముచ్చటగా అత్తమామలు, చక్కటి మరిది గారు, ఇలాగా ఒక చక్కగా పొదరిల్లు లాంటి జీవితంలోంచి బయటికి వచ్చి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొని, విమర్శలు ఎదుర్కొని, ఆ కుటుంబానికి దూరమయ్యి చాలా విమర్శల పాలయ్యి మళ్ళీ ఇంకొక వివాహం చేసుకుని నేను సంతోషంగా ఉన్నాను అని ప్రకటిస్తూ ఒక పక్కన తన వ్యక్తిగత జీవితం ఇలా ఉంటూ ఉండగా, ఇక తన వృత్తిరీత్యా చక్కటి సినిమాలలో నటిస్తూ ఒక విధంగా తను ఏ పని చేస్తున్నా కాంట్రవర్సీకి గురి అవుతూ, ఆ తరువాత కొంతమంది ఆ చర్యలని విమర్శిస్తూ కొంతమంది సమర్థిస్తూ ఉండగా తన కెరీర్ని ఎటువంటి భయము లేకుండా ధైర్య సాహసాలతో ముందరికి తీసుకువెళ్తూ, అనారోగ్యం వస్తే దాన్ని కూడా జయించి ముందరికి వెళ్తూ సమాజానికి ఒక ఆదర్శప్రాయంగా ఉన్నారు అని చెప్పచ్చు. ఆదర్శప్రాయం ఎలా అవుతుందండి అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు. ఎన్నో రకరకాల కారణాలు ఉంటాయి. కుటుంబంలోంచి బయటికి రావడం అంటే అది మామూలు విషయం కాదు. వచ్చారు అంటే ఎంతో ధైర్యం ఉండాలి, ఎన్నో విమర్శల్ని ఎదుర్కోవాలి. అలాగే ఒక అనారోగ్యం వచ్చింది అంటే దానిని ఎదుర్కోవాలి, ధైర్య సాహసాలతో మళ్ళీ ముందరికి వెళ్ళాలి. ఇంకొక వివాహం చేసుకోవాలి అంటే మళ్ళీ ఇంకో కుటుంబంలోకి వెళ్ళి అక్కడ కూడా ఇమిడిపోయి ఎంతో ఒద్దికగా ఉండాలి. ఇలా వీటన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా జయించుకుంటూ మరీ చక్కగా మళ్ళీ సినిమాలలో తన నటనని కొనసాగించుకుంటూ అందరి చేత చివరికి శభాష్ అనిపించుకుంటూ ఉన్నటువంటి సమంత గారు, వీరి యొక్క భవితవ్యం ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది
అని ఒకసారి మనము విచారణ చేసినట్టయితే సమంత గారి ముద్దు మోము చూస్తేనే అందరికీ అర్థమవుతుంది వారు శుక్రగ్రహ జాతకులని. అన్నట్టుగానే భరణీ నక్షత్రం అవుతోంది వారిది, మొదటి పాదం అవుతోంది. మరి భరణీ నక్షత్రం అనగానే ధరణి నేలతారు అనేటటువంటి సామెత ప్రతి వారికి తెలిసుంటుంది. భరణి అనగానే ధరణి నేలతారు వారని. నిజంగా అన్నట్టుగానే ఆమె ధరణిని ఏలుతున్నారు. వాడవాడలా సమంత ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆశ్చర్యం కాదు. ముగ్ధమోహనమైన రూపము, ముద్దు ముద్దు మాటలు, చక్కటి నటన, అలాగే సమస్యలని ధైర్యంగా ఎదుర్కోగల ధీశారిత్వం, ఇవన్నీ కూడా సమంత గారి జీవితంలో చక్కగా విజయాల బాటలోకి తీసుకెళ్ళి ఆమె వ్యక్తిత్వాన్ని ఇంకా ఇంకా అద్భుతంగా నిలబెడుతూ ఉన్నాయి. మరి సమంత గారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో భరణి నక్షత్రం 1వ పాదం అనగానే అది మేషరాశి అవుతోంది. మరి మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే, నిజం చెప్పాలంటే ఏలినాటి శని ఉంది, అలాగే గురుబలం లేదు, కేతుబలం కూడా లేదు. ఒక్క రాహుబలం మాత్రమే అలరారుతోంది. మరి ఒక్క రాహుబలం ఉన్నా చాలు, లేదా ఒక కేతు బలం ఉన్నా చాలు, ఒక గురుబలం ఉన్నా చాలు, ఒక శని బలం ఉన్నా చాలు అని అంత ధైర్యంతోనూ ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి సమస్యల్ని ఎదుర్కొంటూ వచ్చారంటే అసలు ఈ జాతకాలకి కానీ ఈ గ్రహాలకి కానీ అతీతంగా విల్ పవర్తో ముందరికెళ్తున్నారు అని చెప్పుకోవాలి. అంత అద్భుతంగా ఆమె యొక్క వ్యక్తిత్వం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, మనకి చూస్తుంటేనే అర్థమవుతోంది కదా ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారండి. వ్యక్తిగతంగా ఎదుర్కొన్నారు, వృత్తిగతంగా ఎదుర్కొన్నారు, చాలా మనోవ్యధకి లోనయ్యారు, మనసు ద్రవీభవించి కళ్ళ వెంట నీళ్లు వచ్చేసి పబ్లిక్లో కూడా ఆవిడ చాలాసార్లు కంటతడి పెట్టుకున్నారు. మరి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి సమంత గారు కూడా ధైర్యంగా, సాహసోపేతంగా, ఒక ఛాలెంజ్గా జీవితాన్ని ఎదుర్కొని వారి యొక్క కెరీర్ని తీర్చిదిద్దుకుంటున్నారు. మళ్ళీ వ్యక్తిగతంగా కుటుంబాన్ని కూడా పొదువుకున్నారు. అంటేనే మనం చెప్పచ్చు చాలా మంచి సమర్థవంతురాలు ఆవిడ అని. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో ఒక్క రాహుబలం బాగుంది కాబట్టి వీరు ఈ ఒక్క బలంతోనే ఇలాగే తమ యొక్క కెరీర్ని మళ్ళీ ఎంతో ధైర్య సాహసాలతో, శ్రద్ధతో ముందరికి తీసుకుని వెళ్తారు అని చెప్పి ఆశిస్తూ, రాహుబలం చాలా చాలా బాగుంది కాబట్టి ఇక వెనక్కి తిరిగి చూసుకునే విధంగా లేకుండా మళ్ళీ అన్ని విధాల సక్సెస్ తీసుకుంటారు అని చెప్పి ఆశిస్తూ, పరాభవ నామ సంవత్సరం సమంత గారికి అన్ని విధాల విజయావకాశాలు ఇవ్వాలి. కొత్తగా ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకున్నారు, చక్కగా కుటుంబం పొదువుకుంది. అలాగే ఈ కుటుంబం కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలని, తన కెరీర్లో తను మరింతగా ముందరికి వెళ్ళాలని, అందుకు గాను విజయావకాశాలు అన్నీ కూడా రాహు గారి వల్ల వస్తాయని చెప్పి ఆశిస్తూ భావిస్తూ శుభం.